వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ పీక్స్కి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుని అవినీతి వరద పారించే ప్రాజెక్టుగా చెప్తూ వచ్చింది. అంతేకాదు దీనిపై కాళేశ్వరం కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. ఇందులో భాగంగా అప్పటి ఆర్థిక మంత్రి, ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నిన్ననే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్ళారు. ఎల్లుండి 9వ తేదీ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు విచారణకి. అన్నిటికంటే మెయిన్గా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాతగా చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని చెప్పారు. పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాలు సాగు చేశాం కాళేశ్వరం నిర్మాణం వల్ల అని చెప్పారు. ఏకంగా కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈ నెల 11న విచారణకు వెళ్ళబోతున్నారు. దాంతో ఒక్కసారిగా కాళేశ్వరం చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఈ కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంటే, దీన్ని తెలంగాణకు సాగునీటిని ఇచ్చి సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టుగా బీఆర్ఎస్ చెప్తుంది. బీజేపీ మాత్రం కొంత ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ కాళేశ్వరాన్ని సమర్థించిన పర్సన్ ఆయన నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు కూడా దాదాపు బీఆర్ఎస్ లైనే చెప్పారు. అప్పటి ప్రాజెక్ట్ అనేది అక్కడ తొమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్ల మేడిగడ్డకు వచ్చామని చెప్పారు. ఆయనంతా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా చెప్పొచ్చారు. ఇప్పుడు హరీష్ రావు కీలకంగా మారబోతున్నారు. ఎందుకంటే ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ఆ తర్వాత ఆర్థిక మంత్రి, 2 శాఖలు ఆయన నిర్వహించారు. అందుకే ఆయన ఈరోజు తెలంగాణ భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇప్పుడు నా చేతిలో ఉంది, అదే హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన పుస్తకం ఇది. ఇందులో దాదాపు 40-45 పేజీల్లో పూర్తి క్లారిటీ ఇచ్చేసే ప్రయత్నం చేశారు. కాళేశ్వరాన్ని కళ్ళకు గట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాళేశ్వరం ఖచ్చితంగా తమ గొప్పతనం అని మరొకసారి హరీష్ రావు ప్రజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రజెంటేషన్కి వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికా నుంచి ఈరోజే వచ్చారు కేటీఆర్, ఆయన కూడా హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా అంతా కూడా హాజరయ్యి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని వీక్షించింది, కళ్ళారా తిలకించింది. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ ఏ రకంగా వచ్చింది ఏంటి పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆ సందర్భంగా ఎందుకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏ రకంగా డీల్ చేయాల్సి వచ్చింది, అప్పుడు అక్కడ గవర్నర్గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్ ఏ రకంగా సహకరించారు, ఆయన సహకరించిన మహారాష్ట్ర ఎందుకు దిగిరాలేదు అప్పటి ప్రభుత్వం, ఇలాంటి చాలా అంశాలు వివరించారు. అవన్నిటి ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ వాదన ఏంటో కూడా ఈరోజే బహిర్గతం చేసేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికీ ఇంకా బీజేపీ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ వైఖరి ఏంటి, హరీష్ రావు ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా, అదే వైఖరితో ఉన్నాయా ఆయా పార్టీలు తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత రాకేష్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి కూడా పాల్వాయి హరీష్ సిర్పూర్ ఎమ్మెల్యే మనకు బీజేపీ కార్యాలయం నుంచి అందుబాటులో ఉన్నారు. హరీష్ గారు, ఆది శ్రీనివాస్ గారు, రాకేష్ అంటే అక్కడే ఉన్నాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే పక్కనే ఉన్నారు. మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారిది చూసే ఉంటారు అనుకుంటున్నాను. దానికంటే ముందు మన డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళారు. ఎందుకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి వాళ్ళు అడిగిన 19 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అన్నిటికీ సమాధానం చెప్పి వచ్చేసారు. దాదాపు గంటలోనే ముగిసింది ఆ విచారణ కూడా నిన్న ఈటెలది. ఎల్లుండి హరీష్ రావు వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత 11వ తేదీ కేసీఆర్ కూడా వెళ్తారు విచారణకి. ఆ విచారణకు సమాధానాలు ఇచ్చొచ్చినాక ఈటెల రాజేందర్ నిన్నేమన్నారు ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ములుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి,
నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా, ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు R&B మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం CWC రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. రైట్. నిన్న ఈటెలో చెప్పారు ఎందుకు మార్చాల్సి వస్తుంది, తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వస్తుంది ప్రాజెక్ట్ అనేది చెప్పారు. ఇందులో ఈటెలో చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో ముగ్గురు ఉన్నారు. ఒకటి అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, దానికి అధ్యక్షులుగా ఉంటే, చైర్మన్గా ఉంటే ఈటెల రాజేందర్ అప్పటి ఆర్థిక మంత్రి, అందులో మెంబర్. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు R&B, ఇప్పుడు వ్యవసాయ శాఖలో ఉన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆయన కూడా అందులో మెంబర్. వాళ్ళు ముగ్గురు తీసుకున్న నిర్ణయం అని ఈటెల కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ముగ్గురులో ఒకరు బీఆర్ఎస్లోనే కొనసాగుతుంటే, ఒకరు బీజేపీలోకి వెళ్ళారు, ఇంకొకరు కాంగ్రెస్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, ఒకరు బీజేపీ ఎంపీగా ఉన్నారు. అంటే మూడు పార్టీల వాళ్ళ నిర్ణయంగా అది మనం ఇప్పుడు చూడాలి. దానిపై తుమ్మల ఏం చెప్తారు సమాధానం అనేది మనం వేచి చూద్దాం. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు కూడా కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డే కాదు, మేడిగడ్డకు నీళ్లు ఉన్నా లేకపోయినా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది, దాని నీటి కాలువలు ఉంటాయి, అవన్నీ పనిచేస్తుంటాయి, అక్కడ నుంచి ఆలేరు వరకు కూడా నీరు వెళ్తుంది అని ఒక ప్రజెంటేషన్, క్లియర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకసారి అది కూడా చూద్దాం, చూస్తే దాని మీద రియాక్ట్ అవ్వడానికి మీకు కూడా క్లారిటీ వస్తుంది. హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూద్దాం ఒకసారి. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. రెండవ బ్యారేజ్ సుందిల్ల, అందులో 74 పియర్స్ ఉంటాయి. మూడవ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో ఉన్న 64 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్, సుందిల్లలో ఉన్న 74 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. రైట్. ఆది శ్రీనివాస్ గారు, హరీష్ పాల్వాయి గారు, మీరిద్దరు రియాక్ట్ కండి ముందు, ఎందుకంటే తర్వాత రాకేష్తో మాట్లాడిస్తాను. ముందు పాల్వాయి హరీష్ గారి దగ్గరికి వెళ్తాను. నేను ఎందుకు వెళ్తానంటే, తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్ల మేడిగడ్డకు వెళ్ళాం, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన ప్రకారమే వెళ్ళాం. అది అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, వాళ్ళు ఒప్పించి ఏదో రకంగా ప్రాజెక్టు పూర్తి చేశాం తెలంగాణ కోసమని ఈటెల రాజేందర్ చెప్తారు.
హరీష్ పాల్వాయి చెప్తారు అసలు మేడిగడ్డ దగ్గర కట్టడమే అవినీతి, తమ్మిడిహట్టి నుంచి మార్చడమే అవినీతి అంటారు హరీష్ పాల్వాయి. హరీష్ పాల్వాయి ఎమ్మెల్యే, అక్కడ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ. మీ ఇద్దరి మాటల్లోనే క్లారిటీ లేదు. మీరు ఎలా దీన్ని సమర్థించుకుంటారు హరీష్ గారు? కాకి లెక్కలు కాదు కానీ అంటే ఎవరి ఈటెల రాజేందర్ కాకి లెక్కల? నేను ఏమంటున్నా అంటే నేను చెప్పేది కూడా వినండి. ఇవాళ ఈటెల రాజేందర్ గారు నిన్న చెప్పిన దానికి ఇవాళ మళ్ళీ వివరణ ఇస్తున్నారు. ఇవాళ అంటే నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, ఇలా మారిపోతుంటాయా బీజేపీ నేతల మాటలు? ఒకటే మాట ఉండాలి కదా ఇష్యూని. తుమ్మిడిహేటి దగ్గర నీళ్లు లేవని తను చెప్పలేదు. తుమ్మిడిహేటి దగ్గర నీళ్ళు లేవని చెప్పలేదు. మీరు ఇంకొకటి నేనేమంటా అంటే అసలు ఈ 17వ నెంబర్ పేజీ చూడండి మీరు ఒక్కసారి. వీళ్ళు చెప్పింది ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఇవన్నీ రికమెండేషన్స్ బై క్యాబినెట్ సబ్ కమిటీ హెడెడ్ బై హరీష్ రావు గారు. హరీష్ రావు గారు అందులో మెంబరు, అవును. తర్వాత ఈటెల రాజేందర్ గారు ఒక మెంబరు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మెంబర్. అవును. క్లియర్గా చెప్పింది. పాయింట్ నెంబర్ 1 ఏంటిది? వీళ్ళ రికమెండేషన్ ఇస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ రివర్ ప్రాణహిత అట్ తుమ్మిడిహేటి విలేజ్ విత్ FRL ఆఫ్ 148 meters టు ఇరిగేట్ 2 lakh acres ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అవును. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ రివర్ గోదావరి రివర్ బిలో ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత అట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం. ఇవి రికమెండేషన్స్లో మీరు ఫస్ట్ రికమెండేషన్ ఏం పెట్టుకున్నారు? తుమ్మిడిహేటి 148 మీటర్. తుమ్మిడిహేటి 148 మీటర్లు కట్టిన తర్వాత మనకు డైరెక్ట్ ఎల్లంపల్లి వరకు నీళ్లు తరలించుకునే అవకాశం ఉంది. అసలు వీళ్ళ రీఇంజనీరింగ్లోనే చాలా వరకు లోపం ఉన్నది. ఇది గతంలో ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ అండి. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పటి ప్రభుత్వం. ఇది కాదని కిందికి తీసుకుపోవడంలో ఆంతర్యం ఏందో ఇవాళ కేసీఆర్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఫౌండేషన్ కూడా చాలా లూజ్గా ఉండే, ఆ ఫౌండేషన్ టెక్నాలజీ కూడా లూజ్గా ఉండే, టెక్నికల్లీ అక్కడ ఫీజిబులే కాదు, చాలా లోపాలు జరిగినాయి. అందుకే ఇవాళ పరిస్థితి ఇట్లా తయారైంది. నేను ఒక్కటే అడుగుతున్నా, క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ కూడా కేసీఆర్ కానివ్వండి ప్రభుత్వం కానీ ఫాలో కాలేదు. దానికి పేజ్ నెంబర్ 17 ఇవాళ హరీష్ రావు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రామాణికం. రైట్. ఇది రాకేష్ గారు, ఇది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఉన్నట్టు హరీష్ గారు చెప్తున్నట్టు నిజంగానే ఇక్కడ తుమ్మిడిహట్టి వద్ద 148 2 lakhs acres అని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు రాలేదు నీరు, తుమ్మిడిహట్టి దగ్గర కట్టలేదు అనేది 2 ఎకరాలకు కూడా రాలేదు. అది అంతకుముందు 9th పేజీలో ఏదైతే ఉన్నదో సిడబ్ల్యూసి ఏదైతే చెప్పిందో వాటర్ అవైలబిలిటీ ఆఫ్ అక్కడ అవైలబిలిటీ లేదు అని చెప్పేసి ఏదైతే చెప్తూ సిడబ్ల్యూసి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్. అది కూడా షో చేయడం జరిగింది, అది కూడా దాంట్లో ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే దాంట్లో చెప్పిన దాంట్లో సిడబ్ల్యూసి గైడ్ లైన్స్తో తీసుకొని, ఎందుకంటే అప్పర్ ఏదైతే పైన ఉన్నటువంటి స్టేట్కు వాళ్ళకు రైట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఏదంటే యావత్మల్ డిస్టిక్లో లోవర్ పెన్గంగా ఒక ప్రాజెక్టు పెండింగ్లో ఉందండి. జలగం వెంగళరావు గారును చౌహాన్ గారు ఆ రోజు ఉన్నటువంటి ఎస్బి చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. అది 1974 సార్. నేను ఇయర్ కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు కట్టింది ఉంటే అక్కడ వాటర్ రాకేష్ గారు ఇక్కడ మీరు చెప్పింది అంటే 15లో 14లో ఇది 16లో సబ్ కమిటీ ఏర్పాటైంది. లాస్ట్ లో సబ్ కమిటీ రిపోర్ట్ ఇది. రైట్ సార్. 16లో సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను ఏమంటానంటే రిపోర్ట్ వచ్చిన దానికి ఆల్రెడీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో దాని ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెట్టిన తర్వాత మీకు 17th రోజు సార్ బర్త్డే రోజు 2015 గవర్నమెంట్ ఏర్పడ్డ నెక్స్ట్ ఇయరే 17th రోజు సార్ బర్త్డే రోజు సార్ స్వయంగా మహారాష్ట్రకి వెళ్ళి కలిసిండు. కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ 152కు అది కన్స్ట్రక్షన్ చేస్తేనే ఒప్పుకోమన్నారు. ఇప్పుడు 148కి చేసినప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాటర్ ఏదైతే రాదు కాబట్టి రాదు కాబట్టి సార్ నేను ఏమంటానంటే వాళ్ళ ప్రపోజల్ అదైతే ఉన్నదో దానితో పాటు ఈ ప్రపోజల్ కూడా ఇచ్చారు. అయితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయము అని ఎప్పుడు చెప్పలేదు స్టేట్ గవర్నమెంట్. ఒక 1 by 1 ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటూ పోతారు. అంతేందుకు సార్, సింపుల్ లాజిక్ సార్. నిన్న ఏదైతే దీనికి లింక్డ్ ప్రాజెక్టుకే కదా, గంధమల్ల ప్రాజెక్టుకే కదా నిన్న ముఖ్యమంత్రి గారు పోయి దానికి ఇనాగ్రేషన్ చేసి వచ్చారు. నిన్న ఎందుకు పోయారు సార్ యాదగిరిగుట్టకు? పోయింది దానికి గంధమల్లకు ఇనాగ్రేషన్కే కదా. గంధమల్ల ఇనాగ్రేషన్ చేసినప్పుడు 8 TMSకి మేము ప్రపోజ్ చేస్తే దాన్ని 2 TMSకి తగ్గించారు సార్. ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని పెంచారన్నా దాన్ని తగ్గించారు.
మేము ప్రపోజల్ ఏదైతే పెడితే దానికంటే ముందు ఉన్నటువంటి బసవాపూర్ కంప్లీట్ అవుతుంది, దాదాపుగా అది కంప్లీట్ కావడానికి వస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్ ఒకటే అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, రెండు పార్టీలను, బీజేపీ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ బిడ్డలుగా నేను ఒక క్వశ్చన్ ఏంటంటే గోదావరిలో మనకు రావాల్సినటువంటి 900 TMC ఆఫ్ వాటర్ని ఎట్లా యూటిలైజ్ చేద్దాం, సోర్స్ ఏంటి, ప్లీజ్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. అది శ్రీనివాస్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు చెప్పినా, బీఆర్ఎస్ చెప్తున్నా, ఎవరు చెప్పినా కాళేశ్వరం అనేది తెలంగాణలో అక్కడెక్కడో మీరు కూడా మిడ్ మానేర్, మనం అక్కడే ఉన్నది, మిడ్ మానేర్లోకి నీళ్లు రావడం అనేది లేదు. వేములవాడ సిరిసిల్ల, వేములవాడ కరీంనగర్ మధ్యలో ఉన్న ఆ బ్రిడ్జ్ పై నుంచి నీరు అంతగా పారడం మనం ఎప్పుడూ చూడలేదు, బ్యాక్ వాటర్ అది. అలాంటివి దాని అంతటికీ కాళేశ్వరం కారణం అంటే కాదంటారా మీరు? సూటిగా చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడే, నేను అక్కడే, రాకేష్ కూడా దగ్గర నేను అక్కడే చదువుకున్నా, హరీష్ అన్న పైన ఉన్నారు. ఇప్పుడు ఎన్డిఎస్ఏ చెప్పిన తర్వాత మనం పోయినసారి, ఈసారి సుందిల్లా అన్నారు, మేడిగడ్డ, ఆ కాళేశ్వరం 3కు సంబంధించి చుక్క నీరు తీసుకోకుండానే మళ్ళీ ఇప్పుడు బ్రిడ్జి పట్టుకొని నీళ్ళు వారినా లేదా, ఎల్ఎండికి ఎంఎండికి వచ్చిందా లేదా? ఎల్లంపల్లి ఈ ప్రాజెక్ట్ అంతా ఎల్లంపల్లి ద్వారా మన 21 టీమ్స్ ఇంచుమించు ఉన్నటువంటి దాని ద్వారా తీసుకుంటున్నటువంటిది. ఇక్కడ తుమ్మిడేటి దగ్గర నిర్మాణం చేసి ఉంటే 36,000 కోట్లతోటి అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు నీరు ఇచ్చేటువంటి చక్కటి ప్రాజెక్ట్ తుమ్మిడేటి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. నా 148 152 దగ్గరన ఈరోజు మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏదైతే వీళ్ళకు ఏటీఎంగా మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఆ మాట అంటే వాళ్ళు విరుచుకపడతారు. ఈరోజు వారు హరీష్ గారు పవర్ ప్రజెంటేషన్ ఏది చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన దానిలో ఎందుకు కూలిందో కూడా చెప్పాలి కదా, ఎందుకు పర్యవసిందో కూడా చెప్పాలి కదా. అలాంటివి చెప్పకుండా పదే ఇదివరకు కేసీఆర్ గారు చూపించి ఇప్పుడు వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, దానిపై కమిషన్ పడ్డది. నేనేమంటున్నా, ఈ 3 దగ్గరలో నీరుని మనం చుక్క నిలపకుండానే ఈరోజు ఎంఎండి నింపుకున్నాం, ఎల్ఎండి నింపుకున్నాం. వీరు గంధమల్ల నిన్న సీఎం గారు చేశారు కదా, 8 టీఎంసీది 2 టీఎంసీలకి అని చెప్పాలి. మేము వాస్తవం దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదని ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు కూడా వాస్తవం దగ్గరగా పెట్టినాం. చిన్న క్లారిటీ హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక 3 అంశాలు చెప్పారు. అంటే జనాలకు కూడా తెలియాలి కాబట్టి మీ ద్వారా దాన్ని వినిపిద్దామని నా ప్రయత్నం అంతే. ఒకటి ఏంటంటే మాట్లాడింది నాకు వినపడలేదు, మీరు చెప్పండి, పాయింట్ చెప్పండి, దానికి సమాధానం నేను చెప్తాను. అందుకే చెప్తాను. హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ కాలువలు నింపడమో లేకుంటే బ్యారేజీలు నింపడం ఒకటే కాదు, మూడు ప్రపోజల్స్ ఉన్నాయి అందులో. ఒకటి ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్ అంటే వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నింపుతాం. అట్లా అక్కడ వాటర్ ఫుల్ ఫ్లో ఉన్నప్పుడు ఈ పని చేస్తాం. కొంచెం తగ్గింది, వాటర్ తగ్గింది అన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ ద్వారా కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళని తీసుకుంటాం, నింపుతాం. అది కూడా కాళేశ్వరంలో భాగమే. మూడోది అసలు వాటరే లేవు అన్నప్పుడు మేడిగడ్డ నుంచి ఎంత కరువు ఉన్నా కూడా మేడిగడ్డ దగ్గర స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి అప్పుడు అన్నిటికీ పంపడానికి వీలవుతుంది. ఈ 3 ఉన్నాయి. ప్రతిసారి 3 వాడము. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్, వాటర్ కొంచెం తగ్గితే ఇంకో రకమైన దారిలో వెళ్తాయి వాటర్. అసలు వాటరే లేవు అన్నప్పుడు అప్పుడు మేడిగడ్డ పంపు చేస్తాం, రివర్స్ పంపింగ్ ఉంటుంది. ఆ రకంగా మిగిలిన మల్లన్న సాగర్ వాటికి వీటికి వచ్చి ఆలేరు వరకు వెళ్తుంది వాటర్ అనేది ఆయన చెప్పిన ప్రెజెంటేషన్. ఇందులో మీరేం తప్పు పడతారు ఇందులో? రైట్, నేను అంటున్నా వారిచ్చిన 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఎస్ఆర్ఎస్పి వరద కావాలా, ఎంఎండి నింపుకుంటాం. ఓకే, అది గతంలో నెహ్రూ గారు కట్టిన ఎస్ఆర్ఎస్పి వరద కాలం రాజశేఖర్ గారిని మొదలుపెట్టింది. ఎంఎండి కూడా మేము మొదలుపెట్టిన వారు వచ్చినాక పూర్తి చేసినారు. నెంబర్ 1 వారు చెప్పింది కాంగ్రెస్ ఖాతా. రెండోది ఏం చెప్తున్నారు, ఎల్లంపల్లి ద్వారా తీసుకుని వస్తామని చెప్పనమాట. ఎల్లంపల్లి నిర్మాణం చేసింది రాజశేఖర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంచెలు కూడా ఎస్ఆర్ఎస్పి వరద కాలువ 76 కాంచెలు నీళ్ళు లేనప్పుడు మనం ఎల్లంపల్లి ద్వారా గోదావరి లభ్యతను బట్టి మనం ఎంఎండి కట్టిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, ఎల్లంపల్లి కిందికి వాటర్ ఫ్లో అంతా బీఆర్ఎస్. అది మూడో ప్రశ్న. వారు చెప్పిన 3 మీరు చెప్పింది ఒకటేమో ఎస్ఆర్ఎస్పి అన్నాడు కళ్యాణ్ గారు. మీరు హరీష్ రావు చెప్పిన 3 అంశాలు ఒకటి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా నింపుకుంటాం, రెండోది ఎల్లంపల్లి ద్వారా నింపుకుంటాం, మూడోది మేడిగడ్డ అన్నారు కాళేశ్వరం. నేనేమంటున్నా, మొదటి 1 ఎస్ఆర్ఎస్పి నిర్మాణం కానీ వరద కాలువ కానీ కాంగ్రెస్ హయాంలో అయిందని చెప్తున్నా. రెండోది కూడా ఎల్లంపల్లి వరద కాలువ ద్వారా ఏదైతే మనం ఎల్ఎండి నింపుకుంటాం మన హయాంలో అయింది. మూడోది వారు ఏమంటున్నారు, మేడిగడ్డ సుందిల్ల అన్నారం దగ్గర చెల్లి నీటి లభ్యత ఉన్నప్పుడు తీసుకుంటామంటున్నారు. నేను మూడోది గత సంవత్సరం ఈ సంవత్సరం నీటి లభ్యత వాడుకోకుండా మనం నింపుకున్నాం కదా అంటున్నా. హరీష్ రావు గారు చెప్పింది అదే. మూడోది గత సంవత్సరం అవసరం పడలేదు, ఫస్ట్ సెకండ్ వాడినా మీరు అన్నట్టే. ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నింపుతారు. మీరు మిడ్ మానేర్ నింపితే మిడ్ మానేర్ నుంచి మళ్ళీ కాలువల ద్వారా కదా కిందికి పంపేది మేమే కదా, అది వాళ్ళు చెప్తున్నది.
ఆ తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తామని. అరే బర్రెను కొనుక్కుంటా తను కొనుక్కున్నాం బర్రె కోసం చూస్తున్నాం చెప్పిన సామెత లాగా ఉంది. నేనేమంటున్నా అసలు మీ మేడిగడ్డ అన్నారు సుంది నుంచి చుక్క నీరు వాడుకోలేం కదా సార్. కాళేశ్వరంలో బాగా ఒప్పుకుందాం, మల్లన్న సాగర్ నిర్మాణం ఒప్పుకుందాం, కాలువలు ఒప్పుకుందాం, దానికి తప్పట్టడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ ఇప్పుడు అక్కడ ఏదైతే 3 బ్యారేజీలు ఇంచుమించు 1,00,000 కోట్లతో తీసుకునే క్రమంలో సరే పార్ట్ మళ్ళీ ఇందులో కూడా డబ్బు ఉంటుంది కదా అంటారేమో, కానీ ఇప్పుడు అవినీతి అక్రమాల వల్ల ఏటీఎంగా మార్చుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చెప్పాలి కదా అంటున్నా. పర్రెందుకు వాయిస్ కూడా చెప్పాలంటున్నాం కదా. ఈరోజు ఇప్పుడు రేపు వారు 9 నాడు వీరు పోతారు, 11 నాడు కేసీఆర్ గారు పోతారు, ఈ రోజు నిన్నడు ఈటలందరూ గారు కూడా పోయి ఏం చెప్పిండు అనేది కూడా మనం చూసినాం. నేనేమంటున్నానంటే దానివల్ల ఎన్డీఎస్ఏ అక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఆపకుంటే చుక్క నీరు ఆపకుండా ఈసారి రైతులను పంటలు పండించి అత్యధికమైన పంటను తెలంగాణ దేశంలోనే తీసిందా లేదా? ఏమంటున్నంటే ఇప్పుడు మూడోది లేకున్నా మేడిగడ్డ సుందిల్ల అన్నారం ఏది లేకున్నా ఈ రోజు మనం నీటితోని ఎల్ఎండి నింపుకున్నాము, ఎంఎండి నింపుకున్నాము. సార్ మీరు అన్నట్టు మల్లాడి సాగర్ వాళ్ళు నీటి కూడా తీసుకురాగలిగినాం. ఇప్పుడు హైదరాబాద్ అన్న ఒక్కటే అడుగుతున్నా, హైదరాబాద్ కు మల్లాడి సాగర్ లేకుండా నీటిని తీసుకొచ్చుకోలేమో మనం ఎల్ఎంపల్లి ద్వారా? నెంబర్ 1 మీరు పోయిన తర్వాత అంటే మీరు మీ హయాంలో మిడ్మానేరుకు గేట్లు కూడా పెట్టలే. మిడ్మానేరుకు ఏది కట్టకు బుంగ పడితే స్వయంగా ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి ఆ నిర్మాణాన్ని కంప్లీట్ చేసి దానికి గేట్లు ఫిట్ చేసి మొత్తం చేసింది మేము. దానికేమో మేమే కట్టామని చెప్పి 1 మినిట్ అన్న. ఇప్పుడు కాదు మీరు కూడా కొట్లాడింది కదా మొన్నటిదాకా ఏది కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఎమ్మెల్యే కాకముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే అన్న నేను సిరిసిల్లానే చదువుకున్నా మీకు తెలుసు కాబట్టి నేను ఏమంటున్నా అన్నపూర్ణ బ్యారేజ్ ఉండేనా, అన్నపూర్ణ అది రిజర్వాయర్ ఉండేనా, లేకపోతే రంగనాయక సాగర్ ఉండేనా, మీ జిల్లాలో ఉన్నాయి కదా, ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి కదా అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మీరు అంటుర్రు మరి అంత 2014 కంటే ముందు ఇంత పంటలు ఎందుకు పండలే అన్న? మరి మేము వచ్చిన తర్వాతనే ఏది 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు పండింది? మీరు ఉన్నప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే ఎందుకు పండింది? అంతకుముందు కాంగ్రెస్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట అన్న, 1 మినిట్ అన్న ప్లీజ్ మై రిక్వెస్ట్. ఇంకొక మాట ఏమంటున్నంటే మీరు అన్నారు ఆ ప్రాజెక్టు ఏదైతే అది కట్టాలి అని చెప్పేసి మీరు ఏదైతే అంటుర్రో మీరు కట్టాలనుకున్నప్పుడు నేనేమంటున్నా ప్రాణహిత చేవేళ ప్రాజెక్ట్ కట్టాలన్నప్పుడు సెంట్రల్లో కాంగ్రెసే, మహారాష్ట్రలో కాంగ్రెసే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెసే. మరి ఎందుకు కట్టలేకపోయారు అన్న? మీరు ఒక పర్మిషన్ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఒకటే అడుగుతాను, మీరు ప్రభుత్వం మేము ప్రతిపక్షం అన్న, మీ దగ్గర ఏదైనా పర్మిషన్ కాపీ ఉంటే ప్లీజ్ దయచేసి కళ్యాణ్ అన్న ద్వారా అది కూడా హరీష్ రావు గారు రేజ్ చేసిన పాయింటే. మీరు ఒక్క అనుమతి కూడా 8 ఏళ్లలో తేలేదు, మేము కేవలం 11 అనుమతులు తెచ్చాము లేదనేది ఎక్కడ కాగితం లేదన్న. తుమ్మిరెడ్డి దగ్గర చూపెట్టండి, దగ్గర నీటి లభ్యత పర్మిషన్ కాగితం చూపెట్టండి అన్న చెప్పిండు ప్లీజ్ మై రిక్వెస్ట్. ఇప్పుడు సరే నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇద్దరు అధికార పార్టీ సార్, కేంద్రంలో హరీష్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీ ఇద్దరు కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే తుమ్మిడేటి దగ్గర వెంటనే నిర్మాణం చేపట్టి ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. మీరు ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఎట్లా అందిస్తారో కూడా మేము కూడా చూస్తాం కదా. మేము కాళేశ్వరం ద్వారా అందించి చూపించినాం, మీరు చూపించగలిగితే మీరు కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో తుమ్మిడిహట్టి దగ్గర కడితే ప్రాజెక్ట్ వ్యయం తగ్గేది, వీళ్ళు ఎక్కడికో కిందికి తీసుకుపోయారు, ఏటీఎం లాగా మార్చుకున్నారు, అదంతా ఒప్పుకుందాం. అధికారంలోకి వచ్చి కూడా తుమ్మిడిహట్టి దగ్గర కట్టియచ్చు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా ప్రకటింపజేయచ్చు, రాష్ట్రానికి లాభం జరుగుతుంది. హరీష్ గారు చెప్పండి. నేను గంటాపతంగా అసెంబ్లీలో కూడా చెప్పినాము, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, పాత ఎస్టిమేట్స్ 2007 అయిపోయినాయి. ఇప్పుడు కొత్త డిపిఆర్ తయారు చేయించండి, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని మాకు జలశక్తి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మరి మీ మంత్రులే కదా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కానీ లేదంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు, వారి శంకుస్థాపనలో పాల్గొన్నారు, గొప్ప ప్రాజెక్ట్. నేనేమంటా అంటే టెక్నికల్ డీటెయిల్స్ లోకి వాళ్ళు ఎందుకు పోతారండి? థ్యాంక్ యూ సార్. టెక్నికల్ డీటెయిల్స్ కు పోయినా పోకపోయినా గొప్ప ప్రాజెక్ట్ అని కితాబ్ ఎలా ఇస్తారు? ఇంత అవినీతి జరిగిన ప్రాజెక్ట్ అయితే, ఇంత అవినీతి జరిగితే మీరు చెప్పుకున్నారు గొప్ప ప్రాజెక్ట్ అని వాళ్ళు ఎప్పుడు చెప్పారు? మీకు వినిపిస్తాను. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడిన బయట ఉంది, ఒకసారి ఏంటి హరీష్ గారికి వినిపిద్దాం మనం. అది వినిపించండి. రైట్ అది శ్రీనివాస్ గారు, ఆ బయట వచ్చేలోపు మీరు చెప్పండి, ఇప్పటికీ ఇది అవినీతి ప్రాజెక్టు అనే మీరు చెప్తారా, లేకుంటే మీ ఫెయిల్యూర్ వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవినీతి చేసే అవకాశం వచ్చిందంటారా? ఎందుకంటే అంతకుముందు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు,
కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, మీరు ఒక్క అనుమతి తెలియలేదు, ఒక తట్టెడు మట్టి మోయలేదు అనేది మీ ఎల్లంపల్లి కట్టినాం కదా అన్న. ఇప్పుడు ఎల్లంపల్లి కట్టినాము, తర్వాత ఎల్లంపల్లి కాదు, చేస్తున్నాము. ఎల్లంపల్లిది ప్రాణహితల భాగం కాదండి, ఎల్లంపల్లి అంతకన్నా ముందే ప్రాణహిత చేవేళ్ల గురించి మాట్లాడుతున్నాను. అదే అన్న, ప్రాణహిత చేవేళ్లలో భాగంగా ఇప్పుడు ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 10, ప్యాకేజ్ అన్ని కూడా అందులో భాగంగా ఉన్నటువంటివే. మీరు వచ్చిన తర్వాత తుమ్మడి ఎట్టి దగ్గర నిర్మాణం చేసి ఉంటే ఇంత అదనపు భారం పడి ఉండేది కాదు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. 1,00,000 కోట్లు అనవసరంగా తీసుకొని 1,00,000 కోట్లు అక్కడికి కాదు కదన్నా. మీ విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ బయట పెట్టండి. మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్ట్ 3,940 కోట్ల రూపాయలు ఖర్చయినాయని చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. 7th బ్లాక్ ను రీస్టోర్ చేయాలంటే 400 కోట్లు ఖర్చు అయిందని చెప్పింది. మీ విజిలెన్స్ రిపోర్ట్ మారింది కదా, అయిపోయింది కదా. చెప్పండి, ఏమంటున్నా మీ నిర్ణయం వల్ల రంగంలో ఎన్డీఎస్ఏ చెప్పేది అబద్ధం కాదు కదా. ఎన్డీఎస్ఏ కూడా అక్కడ కదా. ఆ బ్యారేజ్ నిర్మాణానికి కాస్ట్ చెప్పండి. మీ విజిలెన్స్ ఇచ్చిందే నేను మాట్లాడుతున్నా, నేను వేరే ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అదే అడుగుతున్నారు. ఆదిశ్రీనివాస్ గారు, మీరు 1,00,000 కోట్లు అని కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్తుంది. ఈటెల రాజేందర్ క్లియర్ గా చెప్పారు, అక్కడ అవినీతి కోసం కాళేశ్వరం కట్టామనేది అబద్ధం, కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి కోసం కట్టారనేది అబద్ధమని నా ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ చెప్పిన మాట ఇది. దాంతోపాటు నిన్న కమిషన్ ముందు కూడా ఆయన చెప్పొచ్చారు, ఆ నిర్ణయం కూడా కేసీఆర్ది కాదు, అది క్యాబినెట్ మొత్తం తీసుకున్న నిర్ణయం అని. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో మీ మంత్రి ఉంటారు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు దీనిపైన. ఆయనను కూడా మీరు ఆయనకు కూడా నోటీసులు ఇప్పియాలి కదా కమిషన్. ఈటెలకి హరీష్ రావుకి తుమ్మలకి ఎందుకు ఇవ్వలేదు సార్? వారి చట్టంలో వారి అవసరం ఉన్నప్పుడు వారు పిలుస్తారేమో, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోవడం, మీరు జోక్యం చేసుకోవడం బాగుండదేమో నా ఆలోచన. ఇప్పుడు ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారు క్యాబినెట్ మొత్తం నిర్ణయం అన్నారని ఇప్పుడు నిన్నటి రోజు చెప్పింది. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా మీకు చూపించిన ఇదే ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకుని హోదాలో, ఎంపీ హోదాలో ఈ ఇసుక తిన్నెల మీద కట్టిండు, అంతా తానే ఇంజనీరై చేసిండు. ఈరోజు ఈ కాళేశ్వరం ఇలా కావడానికి కారకుడు కేసీఆరే. కేసీఆర్ గారు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి అన్నాడు. అవి వెయ్యండి మీరు. నిన్న రోజు మాటలను అంతకుముందు ఈటెల రాజేందర్ మాటలు వేయండి. ఈటెల రాజేందర్ కేసీఆర్ రాజీనామా కోరిండు. ఇప్పుడేమో మరి స్టాండ్ మార్చుకొని మరి పాత బాసును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే కేసీఆర్ రుణం తీసుకునే విధంగా మాట్లాడుతున్నాడు అనేది నేను ప్రెస్ మీట్ ఇంతకుముందు మాట్లాడిన పైట్చుకుంటున్నా. నేను క్లియర్గా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వెంకటరెడ్డి మాట్లాడిన మాటలను కూడా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ఆయన కూడా అన్నారు. కాళేశ్వరం నేనేమంటున్నా, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మన గొప్ప ప్రాజెక్టు తీర్చిదిద్దుకునే క్రమంలో వారు కాళేశ్వరానికి మార్చుకున్నటువంటి వైనంలో వారి నిర్ణయం ఒకవేళ కరెక్ట్ అయితే ఇలా 3 ప్రాజెక్టులు కుప్పేందుకు కూలిపోయినాయి. సీపేజ్ ఎందుకు వస్తుంది, ఎందుకు పర్యవాసింది? ఈరోజు మనము సరే ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసినప్పుడు ముందుగా మంచిగా చెప్పేటువంటి ఫైనల్ గా మీరు దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. అందరికి జనాలకు ఉంది అనుమానం, మీ మీద ఆరోపణ కూడా అదే. ఆయన చెప్పింది 3 బ్యారేజీల్లో కేవలం మేడిగడ్డలో ఉన్న 85 పియర్స్లో 2 పియర్స్ పగుళ్ళు వచ్చాయని చెప్పారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో సరే 1,00,000 కోట్ల అవినీతి అది పక్కన పెడితే 5 ఏళ్లలో కట్టేశారు. మీరు 2 పియర్స్ని రిపేర్ చేయడానికి 1.5 ఏళ్ల పట్టింది. ఇంకా మొదలు పెట్టాలి, ఇప్పటికి మొదలు పెట్టలేదు. మేము మొదలు పెట్టడం సిద్ధము. ఎన్డీఎస్ఏ నుంచి అనుమతులు రాలేవు. కళ్యాణ్ గారు మీకు తెలుసు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వారు ఇవ్వాలి. కేంద్రం నుంచి తెచ్చి 5 ఏళ్లలో కదా. మీ అయ్యవులు బీజేపీ, ఇప్పుడు అయ్యవులు బీజేపీ. మేము కూడా ఏమంటున్నాం, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమతులు ఇచ్చి నిర్మాణం చేయమంటే రిపేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు అనుమతులు ఇవ్వలేరు. పదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, పదే మా ముఖ్యమంత్రి లోపాయకర ఒప్పందం ఉంది కదా వాళ్ళ అనుమతి. నేను ఒకటే చెప్పేది రెండు విషయాలు. ఆదిశీరన్న గారు బాగానే మాట్లాడుతున్నారు కానీ
తుమ్మిడిహెట్టి మళ్ళా అది బ్యారేజ్ ఉన్నమాట కట్టకుండా అంటున్నానే. కాలువలు ఎందుకు కట్టిండ్రు అనేది రాకేష్ ప్రజలకు గారు చెప్పాలి. ఉన్నాడు ఒప్పుకోండి. NDSC అవుతుంది కదా, మేమెందుకు కట్టకముందు వెనుకపోతాము. ఒక్క నిమిషం హరీష్ గారు మీ దగ్గరికే వస్తాను. గడ్కరీ బయట వచ్చింది మనకు, మీ కేంద్ర మంత్రి ఒకసారి వినండి, అది విని రియాక్ట్ అవ్వండి. హరీష్ రావు గారు చూపించిన బయట అది ఒక్కొక్క బీజేపీ నాయకుడు తీరుగా మాట్లాడుతుంటారు. ఆనాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నది నితిన్ గడ్కరీ గారు. ఆ నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. కాళేశ్వరం వల్ల ఇలా హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పూర్తిగా తీరిపోయింది అని నితిన్ గడ్కరీ ఇచ్చిన కితాబ్ అది. లేదు నాకు హరీష్ గారు కాళేశ్వరం నిర్మాణం ద్వారా హైదరాబాద్ నీటి సమస్య తీరిపోయింది అనే స్టేట్మెంట్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు. నిజంగానే మేము కూడా అనుకున్నాం తీరిపోయిందని. ఇప్పుడు చూస్తే అది డొల్లా అనేది అర్థమైంది. కొండపోచమ్మను మల్లన్న సాగర్ కూడా డొల్లనేనా? అక్కడ నీళ్లు లేవా? నేనేమంటా అంటే కొండపోచమ్మ మల్లన్న సాగరు అసలు 3 బ్యారేజీలు పాడైపోయినాక మీరు కొండపోచమ్మకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? తప్పని ఒప్పుకుంటున్నారా? అనుమతులు ఇవ్వడమే తప్పని ఒప్పుకుంటారా? నేనేమంటా అంటే హైదరాబాద్ నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చినాయి అని మేము కూడా ఆశపడ్డాం. డొల్లా ప్రాజెక్టుకి అనుమతి ఎలా వచ్చింది? నేను ఎక్కడ మీరు పేపర్స్ అన్ని తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇక్కడ కట్టమని, లేకపోతే ఇది సైట్ సెలక్షన్ లొకేషన్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. వ్యాప్కోస్ మీద ఎంక్వైరీ చేయించండి. వ్యాప్కోస్ మీద నిజంగానే కేంద్ర దాని మీద ఎంక్వైరీ చేయించాలి. నేను డిమాండ్ చేస్తున్నా. నేనే లెటర్ రాస్తా దాని మీద. అసలు వ్యాప్కోస్ అక్కడ ఎట్లా వాళ్ళకు సైట్ సెలక్షన్కి ఎట్లా ఇచ్చిందని అందరికి తెలుసు. ఆ కాళేశ్వరం దగ్గర కడితే ప్రాజెక్టు ఊరిపోతుందని అందరికి తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం కంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా. మరి ఇప్పుడు అన్ని కూలిపోయినా ఒక పిల్లర్. ఒకటే నిమిషం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2 పియర్లు రిపేర్ చేస్తాం, మిగతా పియర్లు కుంగయ్యని ఈ రాకేష్ గారు మనకు రాసి ఇవ్వాలి. మరి తప్పకుండా అడగండి. తప్పకుండా అండి హరీష్ గారు. నేను యాజ్ ఇంజనీర్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. రాఫ్ట్ ఏదైతే ఉన్నదో అది జరిగింది కూడా దేనికి టెక్నికల్ గానే దానికి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఇంజనీర్ గా మాట్లాడతా. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా చేసి తెలంగాణ ఉద్యమంలో రిజైన్ చేసిన కళ్యాణ్ తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. ఒకటే హరీష్ గారు, నేనేమంటానంటే రాఫ్ట్ లెంత్ పెంచాలి. ఎందుకంటే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ స్కవరింగ్ ఏర్పడి పైపింగ్ ఎక్కువైపోయి అక్కడ కొంత పిల్లర్ కుంగింది అని చెప్పేసి కూడా రిపోర్ట్లు చెప్పడం. రాష్ట్ర ప్రభుత్వం రాయాలి, అప్పుడు పూర్తిగా అన్ని విషయాలు బయటపడతాయి. దానికి ఒప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా ఆది శ్రీనివాస్ గారు చెప్తారు. ఆది శ్రీనివాస్ గారు ఇంకొకటి దీంతో పాటు మీకు ఒకటి యాడ్ చేస్తాను. పదే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు అని మీరు చెప్తున్న దాని మీద కూడా హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. నాగార్జున సాగర్ అంచనా వ్యయం 122 కోట్లు అయితే అది పూర్తయ్యే నాటికి 1183 కోట్లకు పెరిగింది. శ్రీరామ్ సాగర్ అయితే 40 నుంచి 4300 కోట్లు పెరిగింది. అంటే 100 రెట్లు డబుల్ అయిపోయింది. అది 100 రెట్లు డబుల్ కాదు, 100 రెట్లు పెరిగింది. అలా చూసుకుంటూ పోతే కాళేశ్వరం అంచనా వ్యయానికి పెరిగిన దానికి చాలా తక్కువగా ఉంది అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు అక్కడి శ్రీశైలం ప్రాజెక్టు కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ అంచనాలు పెరిగినా గత 40-50 సంవత్సరాలు సేవలు అందిస్తున్నది. అనేక మంది రైతులకు కాలువ ద్వారా నీటిని అందిస్తుంది. కానీ వీళ్ళు అంచనాలు పెంచినటువంటి ప్రాజెక్టు 3 సంవత్సరాలకే కుప్పకూలింది. ఏ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేసిరో ఆ ప్రభుత్వ హయాంలో కుప్పకూలింది. దానికి ముందు సమానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేము కాళేశ్వరం కూలిన దాని మీద వాళ్ళు వెళ్ళి మా పొరపాటు వల్ల మా నిర్ణయం వల్ల జరిగిన దానికి చింతిస్తున్న చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్తాను కోరుతున్నాను. ఇప్పటివరకు కూడా కోరలేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాధనం దుర్వినియోగం చేసిర్రు. ఆధారబాధరగా 3 సంవత్సరాల్లోనే నిర్మాణం చేసి గొప్పలకు చెప్పుకునే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యం దుర్వినియోగం జరిగిందని చెప్పినటువంటి మాటకు మాత్రం వాళ్ళు చింతించేటువంటి సందర్భం కనిపిస్తలేదు. ఇంకా కింద పడ్డ ఏదో కొట్లాడే విధంగా ప్రయత్నం చేయడం సబబు కాదు. ప్రజలందరూ గమనించే వాళ్ళను ఎన్నికల్లో ఓడగొట్టి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు. నేనేమంటున్నా, హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయట కూడా ఒకటి వినిపించారు మీ మంత్రి. ఒకసారి విందాం, ఒక్కసారి చూసాక మీరు రియాక్ట్ అవ్వండి.
నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు బహుశా. దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేస్తే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అవిశ్వాస్ గారు ఆయన అన్నది అప్పటి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి చాలా మంచి ప్రాజెక్టు, రీడిజైనింగ్లో తప్పు లేదని అనుకుంటూనే ఆయన తప్పు పట్టింది ఎవరినో కాదు, ఇప్పటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినే. వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పే ప్రయత్నంలో అప్పుడు వారికి అది మంచి అనిపించింది. తర్వాత వారి మాటలు మళ్ళీ చూడండి, కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకొని అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాటలు మార్చడానికి ఇది రాదు. ఇది ఇప్పుడు ముందుగా కాళేశ్వరాన్ని అందరు నమ్మే విధంగానే వారు కూడా వ్యక్తిగతంగా నమ్మి మంచి ప్రాజెక్ట్ అనుకునే క్రమం, కానీ అందులో జరిగిన అవినీతి అక్రమం తెలిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తప్పు కొట్టి కాళేశ్వర ప్రాజెక్ట్ బయట కూడా మీకు కావాలంటే మేము పంపిస్తాము. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కళ్యాణ్ గారు ప్రాజెక్టు కట్టకుండా కాంగ్రెస్ పార్టీ కాలువలు ఎందుకు తవ్విందని హరీష్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అన్న. ప్రాజెక్టే కాకముందు కాలువలు ఎందుకు తవ్విరు? మరి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చారు, కాలువలు తవ్వారు అనేది మీ మీద ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. మార్చారనే ఆరోపణ. అదే ఆరోపణ ఎవరో కాదు, రేవంత్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి. ఇదే వీళ్ళు టీడీపీలు ఉంటారు, అప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు టీడీపీలు వరదకాలు అన్నారు అంటున్నా. ఇప్పుడు వరదకాలు జీవనది అంటున్నారు మళ్ళీ వీళ్ళే. వరదకాలం దవ్వి రోజు ఎందుకోసం ఈ కాలువలు అన్నారు. టీడీపీలో ఉన్న ఈ బీఆర్ఎస్ బ్యాచ్ అంతా, బీఆర్ఎస్ బ్యాచ్ అంతా ఇప్పుడేమో జీవనదిలా మారింది అంటారు. వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. అదే అంటున్నాను, ఒక పార్టీలో ఉంటే ఒక మాట, ఇంకో పార్టీలో ఉంటే ఒక మాట, ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట. ఇలా జనాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీ రాజకీయ నాయకులంతా అనేది నేను అడుగుతున్నా. కన్ఫ్యూజ్ కాదన్నా, మంచి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అది మంచి మాట చూడాలి. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం అనేది ముమ్మాటికి వాళ్ళ ప్రయోజనం కోసం చేసుకున్నట్టు తేలిన తర్వాత తప్పంటున్నాం. ముందుగా నిజమే అనుకున్నావు, మాకు సూర్యాపేట మిత్రుడు కలిసింది ఆ మధ్యలో నల్గొండ, మాకు కూడా కాళేశ్వరం నమ్మినామన్నా, కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఇప్పుడు మీరు ఇవ్వకుండా మాకు నీళ్ళు వస్తున్నాయి అక్కడికంటే సుందిల్లా అన్నారం మేడిగడ్డ లేకుండా నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం మాట తప్పే కదా అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం. సూర్యాపేటకు నీళ్ళు ఇచ్చేది ఫైనల్ గా చెప్పండి, మీరు వేసిన కమిషన్ ఇందులో జరిగిన అవినీతిని తేల్చబోతుందా, ఇందులో జరిగిన టెక్నికల్ అంశాలు తేల్చబోతుందా, అసలు ఆ కమిషన్ ఏం తేల్చబోతుంది అనేది కూడా కొంత అనుమానం ఉంది అందరికీ. అసలు ఏం తేలుస్తుంది ఆ కమిషన్? కమిషను అవినీతి అక్రమాల వల్ల నష్టపోయినటువంటి ప్రజా సొమ్మును ఏ విధంగా అయితే దుర్వినియోగం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తానని భావిస్తున్నా. కాళేశ్వరం ద్వారా కమిషన్లే కాకుండా ఎక్కడ నిర్మాణం చేయాలో అక్కడ నిర్మాణం చేయకుండా ఎందుకు ఇతర ప్రాంతాలు తరలిపోయిన తర్వాత విచారణ జరుగుతుందని చెప్పి భావిస్తున్నా. వారి యొక్క వివరాలు బయటకు పడ్డ తర్వాత చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఈరోజు మనం విచారణ జరిగే దాని అథారిటీకి సంబంధించి ఇట్లనే జరుగుతుంది మనం ఎట్లా చెప్పగలుగుతాం? మనకు ఎక్కడ కాళేశ్వరంలో పడ్డ తర్వాత కుంగిపోయిన తర్వాత సిపిఐ వచ్చిన తర్వాత గతం నుంచి అవినీతి అక్రమాలు జరిగినాయి ఆ ప్రాజెక్టులో, కాబట్టి దీనిపై విచారణ జరపమని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం తన పని తను చేసుకుపోయే సందర్భంలో ఆ విచారణలో ఏ అంశాలు తేలుతాయో ఆ అంశాలు వారి నివేదిక ఇచ్చిన తర్వాత చట్టంలో ఎంతటి వారైనా వారిపై తగు చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ హరీష్ పాల్వాయి గారు. మొత్తానికి కాళేశ్వరం అనేది నీటిని తెలంగాణకి ఇచ్చిందా లేదంటే అవినీతిని బీఆర్ఎస్ కట్టబెట్టిందా, అవినీతి డబ్బును అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. నిన్న ఈటెల రాజేందర్ వెళ్ళారు, 9వ తేదీన హరీష్ రావు వెళ్ళబోతున్నారు, 11న కేసీఆర్ వెళ్ళబోతున్నారు. వీరిచ్చిన వివరణలకు కమిషన్ ఏ రకంగా సంతృప్తి చెందుతుంది లేదంటే కమిషన్ ఎవరు ఇందుకు బాధ్యులను నిర్ధారిస్తుంది ఏంటి అనేది నిజంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో అవినీతి జరిగిందా, నిజంగానే తెలంగాణ సస్యశ్యామలమైందా, ఏది కరెక్ట్ అనేది జనానికి క్లారిటీ తెలంగాణ కాళేశ్వరం కమిషన్ ఇస్తుందా అనేది మనం వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.